కాశ్మీర్లో కొన్ని దశాబ్దాల క్రితం జరిగినటువంటి హింసకి కరెక్ట్గా ఇదే రోజున అనమాట వందలాది ప్రాణాలు కోల్పోయినటువంటి అంశానికి సంబంధించి ఒక కథనం చూద్దాం. కాశ్మీర్ హిందువుల జీవితంలో కాళరాత్రి జనవరి 19. ఒక్క రాత్రిలో లక్షలాది హిందువులు అనాథలయ్యారు. లక్షలాది హిందూ మహిళలు అత్యాచారానికి గురయ్యారు, ఆత్మగౌరవం కోల్పోయారు. 6 ఏళ్ల పసిపాప దగ్గర నుండి 70 ఏళ్ల బామ్మ వరకు ఆ మతోన్మాద కామ పిశాచాలు ఎవరిని వదలలేదు. జమ్మూ కాశ్మీర్లో పనిచేసిన కల్నల్ తేజ్ కుమార్ టికో అక్కడి నుంచి కాశ్మీర్ హిందువుల్ని ఎందుకు ఎలా తరిమేశారో వివరిస్తూ కాశ్మీర్ ఇట్స్ ఎబోరిజన్స్ అండ్ దేర్ ఎక్సోడస్ అనే పుస్తకం రాశారు. కాశ్మీరీ హిందువుల మీద జరిగిన దాడుల గురించి టికో అందించిన ప్రత్యక్ష కథన ఇదేంటంటే జనవరి 4, 1990 స్థానిక ఉర్దూ పత్రిక అఫ్తాబ్లో ఒక ప్రకటన ప్రచురితమైంది. హిజిద్ ఉల్ ముజాహిదీన్ ఆ ప్రకటనలో ఒక హెచ్చరిక చేసింది. కాశ్మీరీ హిందువుల్లో వెంటనే లోయను వదిలి వెళ్ళిపోవాలని ఆ ప్రకటన సారాంశం. మరొక స్థానిక ఉర్దూ పత్రిక అల్ సఫాలో కూడా అదే ప్రకటన ప్రచురితమైంది. హెచ్చరికల తర్వాత AK-47 తుపాకీలు పట్టుకున్న జిహాదీలు వీధుల్లో కవాతులు చేశారు. కాశ్మీరీ హిందువుల మీద దాడులు ప్రారంభమైనాయి. బాంబు పేలుళ్లు, తీవ్రవాద దాడులు నిత్యకృత్యాలయ్యాయి. మసీదుల నుండి ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రసంగాలు పెరిగిపోయాయి. ఇట్లాంటి ప్రసంగాలు ఉన్న వీడియో క్యాసెట్లు లోయంతటా విరివిగా పంపిణీ అయ్యాయి. ఇదంతా అప్పటికి భయభ్రాంతులకు లోనవుతున్న కాశ్మీరీ హిందువులు మరింత భయాన్ని కలిగించడానికేనని వేరుగా చెప్పక్కలేదు. ఆనాటి పరిస్థితుల గురించి జమ్మూ కాశ్మీర్ మాజీ పోలీస్ డైరెక్టర్ జనరల్ MM కజారియా ఇలా వివరించారు. కాశ్మీర్లోని మైనారిటీ వర్గానికి చెందిన అంటే హిందువులకు చెందిన ప్రముఖుల్ని లోయ వదిలిపోవాలంటూ కొందరు హెచ్చరికలు జారీ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాళ్ళని ఉద్దేశించిన లేఖలు ఇలా హెచ్చరించారు. మీరు వెంటనే కాశ్మీర్ వదిలిపోవాలని మేము ఆదేశిస్తున్నాం. అలా వెళ్ళకపోతే మీ పిల్లలకి చెడు జరుగుతుంది. మిమ్మల్ని మేము భయపెట్టడం లేదు. ఇది ముస్లింల భూమి, అల్లా భూమి. సిక్కులు హిందువులు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. లేక చివర మా ఆదేశాలను ఖాతరు చేయకపోతే మీ పిల్లలతోనే ప్రారంభిస్తాం కాశ్మీర్ విముక్తి జిందాబాద్ అని రాసుకొచ్చారు. లోయలోని దాదాపు 1100 మసీదుల నుంచి ఈ నినాదమే పదే పదే వినిపించేది. దీంతో అల్లరి మొక్కలు జిహాద్కి సిద్ధమయ్యాయి. వాళ్ళు కార్యాచరణ ప్రారంభించారు. జనవరి 5, 1995 శ్రీనగర్లో ML ఖాన్ అనే ప్రభుత్వోద్యోగిని చంపేశారు. అదే రోజు లాల్ చౌక్లో ఆపరేటర్గా పనిచేస్తున్న బల్దేవ్ రాజ్ దత్ని కిడ్నాప్ చేశారు. 4 రోజుల తర్వాత అతని మృతదేహం నయీ సరక్ దగ్గర లభించింది. అతని తీవ్రంగా హింసించి చెప్పినట్టు శవంపైన అనేక గాయాల గుర్తులు కనిపించినాయి. జనవరి 19 కాళరాత్రి ఆఫ్ఘన్ పాలన తర్వాత ఏనాడు ఎదురు చూడని భయానకమైన దారుణమైన అనుభవాలు కాశ్మీర్ హిందువులు ఆ రాత్రి చూశారు. ఆనాడు తాము పొందిన భయం, ఆందోళన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. జిహాదీల క్రూరత్వం, నిర్దాక్షిణ్యమైన దాడులు తరతరాల వరకు వాళ్ళ గుర్తుండిపోతాయి. దాడులు చేయడానికి జిహాదీలు అనువైన సమయాన్ని ఎంచుకున్నారు. ఏమాత్రం ప్రభావం చూపలేని ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం రాజీనామా చేసింది. జగన్మోహన్ గవర్నర్గా బాధ్యతలు తీసుకునేందుకు వచ్చారు. సరిగ్గా అంతకు ముందు రాత్రే ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంత ముందు రోజే శ్రీనగర్ చేరుకోవాలని ఆయన ప్రయత్నించారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో పీర్ పంజాల్ లోయ నుంచి ఆయన విమానం తిరిగి జమ్మూకి వెళ్ళిపోయింది. శాంతి భద్రతలను కాపాడేందుకు శ్రీనగర్లో కర్ఫ్యూ విధించినప్పటికీ దాని ప్రభావం అంతంత మాత్రంగా ఉంది. కర్ఫ్యూను లెక్క చేయకుండా హిందువులకు వ్యతిరేకంగా జిహాద్ సాగించడానికి సన్నద్ధం కావాలంటూ మసీదుల నుంచి సందేశాలు వస్తూనే ఉన్నాయి. ఆయుధాలు ధరించిన JKLF తీవ్రవాదులు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చీకటి అవుతున్న కొద్దీ లోయల పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జాగ్రత్తగా ఎంచుకున్న నినాదాలతో జిహాదీలు మైనార్టీల వర్గాన్ని భయానికి గురి చేశారు. లోయంతా జిహాదీల యుద్ధ నినాదాలతో నిండిపోయింది. బానిసత్వపు సంఖ్యలు తెంచుకోవాలంటూ ప్రబోధించే నినాదాలు, పాటలు మారుమోగాయి. జిహాద్కి సిద్ధంగా కావాలంటూ సాధారణ ముస్లింలను రెచ్చగొట్టాయి. ఈ నినాదాలతో హిందువులకు నేరుగా హెచ్చరికలు ఉన్నాయి. ఇస్లాంను కాపాడుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. కాఫిర్లకు 3 ప్రత్యామ్నాయాలు సూచించారు జిహాదీలు. అవి ఇస్లాం లేదా కాశ్మీర్ వదిలిపోవడం లేదా ప్రాణాలు కోల్పోవడం. వేలాది మంది కాశ్మీరీ ముస్లింలు వీధుల్లోకి వచ్చారు. భారత్ వినాశనం, కాఫిర్ల వినాశనం అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలు మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా లోయంతటా ప్రతిధ్వనించాయి. పురుషులంతా ఈ జిహాద్లో పాల్గొనాలంటే ఆదేశాలు వచ్చాయి. ఈ ఉద్రిక్త వాతావరణాన్ని కలిగించడం వెనక జిహాదీల లక్ష్యం ఒకటే, మైనార్టీ వర్గం వాళ్ళలో ప్రాణభయాన్ని కలిగించడం. అప్పటి వరకు భారత మీడియా వర్ణిస్తూ వచ్చిన కశ్మీరీ ముస్లింల సెక్యులర్, సహనశీల, విశాల దృక్పథం ఆనాటి అరాచక ఉద్రిక్త వాతావరణం ఎక్కడా కనిపించలేదు. కాశ్మీరీ హిందువులు అసలు ఎవరో కూడా తెలియదన్నట్టు సాధారణ ముస్లింలు కూడా వ్యవహరించారు. హిందువులు హతమార్చాలి లేదా తరిమి కొట్టాలని అరాచక ధోరణి అందరినీ ఆవహించింది. బ్రిటిష్ పాలన తర్వాత మొట్టమొదటిసారి కాశ్మీరీ హిందువులు తమ స్వస్థలంలోనే ఏకాకులుగా రక్షణ లేని వాళ్ళుగా మిగిలారు. చుట్టూ హింసాత్మక మోకలతో ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. జిహాదీల రూపంలో అసహనశీల ఇస్లాంను వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. కశ్మీరీ సంస్కృతి అంటూ ప్రచారం చేసిన విలువలు ఆ కశ్మీరియత్తు వాళ్ళకి కనిపించకుండా పోయాయి. చేష్టలుడైన కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉండిపోయింది. ఆదేశాలు లేకపోయినా ఇలాంటి పరిస్థితుల్లో రంగంలోకి దిగాల్సిన పారామిలిటరీ సైన్యం కదలలేదు. కొద్దిపాటి అధికార యంత్రాంగం శీతాకాలం దృష్టి నవంబర్లోని రాజధాని కాశ్మీర్ నుంచి జమ్మూకు మార్చారు. వేల సంఖ్యలో ఉన్న అల్లరి మొక్కలతో తలపడలేమనే నిర్ణయానికి వచ్చేసింది. ఇక ఢిల్లీ చాలా దూరంలో ఉంది. వందలాది మంది కాశ్మీరీ హిందువులు తమను కాపాడంటూ జమ్మూ, శ్రీనగర్, ఢిల్లీలోని ప్రతి అధికారికి ఫోన్లు చేసి వేడుకున్నారు. కానీ వారి వేడుకోళ్ళని వ్యర్థమయ్యాయి. ఒక్క సైనికుడు కూడా వాళ్ళని రక్షించేందుకు ముందుకు రాలేదు. దాంతో ఆ రాత్రి గడిస్తే చాలని ప్రార్థిస్తూ హిందువులు ఎవరి ఇళ్లలో వాళ్ళు నిద్ర కూడా లేకుండా భయంతో గడిపారు. ఆ రాత్రి గడిస్తే చాలు, తాము లోయను వదిలిపోవాల్సిందని వాళ్ళకి తెలిసిపోయింది. లేకపోతే టిక్కాలాల్, టఫ్లు మొదలైన వాళ్ళకి పట్టిన గతే తమకు పడుతుందని వాళ్ళు గ్రహించారు. తెల్లవారిన తర్వాత కూడా జిహాదీల నినాదాలు ఆగలేదు.
వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి. కఫీర్ వాలా కాశ్మీర్ వదిలిపోండి, ఓ ముస్లింలారా మేల్కోనండి, కఫీర్లారా పారిపోండి, ఇస్లాం మా లక్ష్యం, ఖురాన్ మా రాజ్యాంగం, జిహాద్ మా జీవన విధానం, కాశ్మీర్ పాకిస్తాన్ అవుతుంది, భయాన్ని కలిగించే విధంగా కలష్నికోవ్ను కులిపించండి, షరియత్ ప్రకారమే పాలన సాగాలి, పీపుల్స్ లీగ్ సందేశం ఏంటి, విజయం స్వేచ్ఛ ఇస్లాం, ఇది కాశ్మీరీ ఎత్ అంటే అన్నటువంటిది. ఒక్క రాత్రికి 3.5 లక్షల మంది అక్కడ విడిచిపోయారు, వందలాది మందిని అత్యాచారాలు చేశారు, వేలాది మందికి సంబంధించి తీవ్రంగా హింసించారు. ఆనాటి అరాచకం ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి గుర్తుంది, అప్పుడు చూసినటువంటి వాళ్ళకి.